హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు నేను పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను. వచ్చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక ఆలు, ఒక క్యారెట్, ఒక టమాటా, కావాలనుకుంటే బఠానీ, శనగలు ఏమన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో అవి తినరు కాబట్టి నేను వాడను. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వేగనివ్వాలి. చూసారు కదా, హాఫ్ అయితే ఫ్రై అయిపోయింది. ఆనియన్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఎక్కువ కట్ చేసినప్పుడు ఫ్రై అవ్వాలంటే దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు తొందరగా ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి యూస్ అవుతుంది సాల్ట్. కొంచెం పసుపు, చూసారు కదా. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆలు, క్యారెట్ అనేది దానిలో యాడ్ చేయాలి. టమాటా, క్యారెట్, ఆలు యాడ్ చేయాలి. ఒక 5 minutes దాన్ని బాగా మగ్గనిచ్చేద్దాం. చూసారు కదండి, కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీనికి ఏం చేయాలంటే ముందుగా ఒక స్పూను శనగపిండి తీసుకొని దాన్ని వాటర్ కలిపి యాడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ థిక్నెస్ కోసం, కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా శనగపిండి వేస్తాను. చూసారు కదా, 1 స్పూన్ శనగపిండి తీసుకొని దాన్ని వాటర్ కలిపి తీసుకొని కర్రీలో పోసేస్తాను. చూసారు కదా కర్రీ ఎలా వచ్చిందో. మీకు కావాలనుకుంటే ఇట్లానే తినేయచ్చు, లేదంటే దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, పూరీ కర్రీ చాలా సింపుల్. మీరు ఒకసారి ట్రై చేసి షేర్ చేయండి.